టాలీవుడ్ దర్శకులతో పేచీలు పెట్టుకుని దీపికా పదుకొనే తప్పుకున్న క్రేజీ ప్రాజెక్ట్స్ మరొకరికి వరంగా మారాయి. స్పిరిట్, యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి చెంతకు చేరితే కల్కి 2 ఆ సౌత్ బ్యూటీని వరించిందన్నది లేటెస్ట్ బజ్. దీపికా ఆనవాళ్లను ఆ బామ పూర్తిగా తుడిపేయగలదా? టాలీవుడ్ బుజ్జి తల్లి సాయి పల్లవి 2 బాలీవుడ్ చిత్రాలకు కమిట్ అయ్యిందో లేదో నార్త్ లో సెటిల్ అయిపోతుందని అనుకున్నారు. అబ్బే అదేం లేదు, జస్ట్ గెస్ట్ గా వెళ్లానంతే, సౌత్ ను మర్చిపోయే సమస్యే లేదంటోంది న్యాచురల్ బ్యూటీ. అన్నట్లుగానే టాలీవుడ్, కాలీవుడ్ లో మళ్లీ బిజీగా మారుతోంది భానుమతి. తమిళ్ హీరో ధనుష్, అమరన్ ఫేమ్ రాజ్ కుమార్ పెరియస్వామితో కాంబోలో తెరకెక్కుతున్న మూవీకి కమిట్ అయింది. ఈ ఇద్దరితో సెకండ్ టైం వర్క్ చేయబోతోంది. మారీ 2లో ధనుష్ తో స్క్రీన్ షేర్ చేసుకుంది రౌడీ బేబీ. అలాగే విజయ్ సేతుపతి, మణిరత్నం సినిమా తండేల్ తర్వాత బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉండి టాలీవుడ్ ప్రాజెక్ట్స్ గురించి అప్డేట్ ఇవ్వని సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతోంది. టాలీవుడ్ దర్శకులతో కొర్రీలు పెట్టుకుని దీపికా వదిలేసిన ప్రాజెక్టు కల్కి 2కి న్యాచురల్ బ్యూటీ ఫిక్స్ అయిందన్న బజ్ గట్టిగానే నడుస్తోంది. సాయి పల్లవి నటనకు నాగ్ అశ్విన్ ఓ ఫ్యాన్ అవ్వడం వల్ల కూడా ఆమెను తీసుకుని ఉండొచ్చన్న టాక్ వినిపిస్తోంది. ఇదే కాదు, లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కి సైన్ చేసిందట. గౌతమ్ తిన్ననూరి టేకప్ చేయబోతున్న ఈ ప్రాజెక్ట్ త్వరలో పట్టాలెక్కబోతున్నట్లు సమాచారం. సౌత్ లో యూనిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న సాయి పల్లవి ఈ ఏడాది బాలీవుడ్ ఎంట్రీకి రెడీ అవుతోంది. అక్కడ కూడా 2 డిఫరెంట్ జాన్రా మూవీస్ చేస్తోంది. ఏక్ దిన్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతుంటే మైథాలజీ మూవీ రామాయణలో సీతగా కట్టిపడేసేందుకు ప్లాన్ చేసుకుంటుంది. బాలీవుడ్ ప్రేక్షకులను ఏ క్యారెక్టర్తో ఫిదా చేస్తుందో, కల్కి 2లో ఫిక్స్ అయితే దీపికాను పూర్తిగా మైమర్పిస్తుందో లేదో